హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రాజ్మా పకోడా. దీన్ని ఏ విధంగా తయారు చేయొచ్చో ఈరోజు చూద్దాం. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రాజ్మాని యాడ్ చేసుకోండి. ఇది ఓవర్ నైట్ అంతా మనం నానబెట్టుకోవాలి. దాంట్లో 3 గ్రీన్ చిల్లీస్ని వేసి ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరగ్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక కప్పు ఆనియన్స్ని యాడ్ చేయండి. ఆ తర్వాత 4-5 చిలుకల కరివేపాకుని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ని, 3 టేబుల్ స్పూన్ బేసన్ పౌడర్ని అంటే శనగపిండిని యాడ్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కలుపుకున్న రాజ్మా మిశ్రమాన్ని మనం ఆయిల్లో వేయించి పకోడీలాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు కాకుండా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రాజ్మా పకోడా రెడీ అయిపోయినట్లే. చాలా ఈజీ అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ అండి. ఇది చాలా సులభంగా మనం చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ Stock market